నా మనస్సాక్షి ఒప్పుకోదు. అతను బాగా లేదు హెల్త్ కండిషన్. నేను గత 5 ఏళ్లుగా చెప్తానే వచ్చా, హీఈస్ అ బ్లడీ స్కీజోఫ్రెనిక్ పేషెంట్. హీఈస్ అ స్కీజోఫ్రెనిక్ పేషెంట్. మానసిక పరిస్థితి బాగా లేదు. ఓడిపోయిన తర్వాత మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయి బిజీగా మాట్లాడుతున్నాడు. లేకపోతే ప్రెస్ మీట్లో నన్ను చూస్తున్నా కదా, నేను ఎప్పుడైనా ఇటు చూశారు నన్న, ఇదిగో అమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మ, అది ఈస్ అ ప్రాబ్లం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేనేం తమాషా చేయటంలో జగన్మోహన్ రెడ్డిని, నేను జగన్మోహన్ రెడ్డిని చూసి నాకు బాధేస్తుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఒప్పుకుంటే అతను వెంటనే లండన్కి పంపించాలి. బెత్లెహేమ్ మెంటల్ హాస్పిటల్లో అతనికి ట్రీట్మెంట్ ఇప్పియాలి. ఆ ప్రభుత్వమే ఆ ఖర్చు కూడా మొత్తం ప్రభుత్వం పెట్టాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, సాక్షాత్ రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ రాజశేఖర రెడ్డి అంటే చాలా మందికి మమకారం ఉంటుంది. ఆ రాజశేఖర రెడ్డి బిడ్డకి ఈ మానసిక ఒత్తిళ్ల నుంచి మామూలు మనిషిని చెయ్యాలి. మామూలు మనిషి చేసి మళ్ళీ అసెంబ్లీకి రావాలి. వైసీపీ పార్టీ అక్కడ మాట్లాడాలి ఒక నాయకుడిగా, మంచి నాయకుడిగా. ఎస్, జగన్మోహన్ రెడ్డి మంచోడు అయిపోయాడు, మానసిక ఒత్తిడి లేవు, హీఈస్ నాట్ ఎ మెంటల్ పేషెంట్ ఎనీ మోర్ అనేది గర్వంగా వైసీపీ కార్యకర్తలు చెప్పుకోవాలనేదే నా ఆకాంక్ష. ఎందుకంటే మంచి అపోజిషన్ ఉంటేనే స్టేట్ బాగుపడద్ది. ఇటువంటి మెంటల్ న్యాయాలను పెట్టుకుంటే స్టేట్ నాశనం అయిపోద్ది, వైసీపీ పార్టీ కూడా నాశనం అయిపోద్ది అని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా ఈరోజు వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి, అతను మానసికంగా సెటరైట్ అయ్యే వరకు శాశ్వత అధ్యక్షురాలుగా వైఎస్ భారతిని ఎన్నుకుంటే చాలా బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నా. ఎస్, జగన్మోహన్ రెడ్డి, మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో రాజీనామా చేసేసి వైఎస్ భారతిని ఎలక్షన్గా ఎమ్మెల్యేగా నిలబడితే మేము బాబుగారి దగ్గరికి పోయి, సార్ అతనికి బాగాలేదు, అతను ఒక పేషెంట్, అతను చేయలేకున్నాడు కాబట్టి వైఎస్ భారతి గారికి అవకాశం ఇస్తాం అని మేము పోయి అడుగుతాం, కన్విన్స్ చేస్తాం. కన్విన్స్ చేసి వైఎస్ భారతి గారన్న అసెంబ్లీకి వచ్చి ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు వేసిన 10 లక్షల మందో 9 లక్షల మందో కోటి మందికి వాళ్ళు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం కూడా ఈరోజు వైసీపీ పార్టీకి ఉంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము చెప్పేది ఒకటే, నేను రాను, నాకు అపోజిషన్ ఇవ్వాలా. ఏంది చిలిప్పన్లా? ఏ రాజకీయం అనుకున్నారా, ఏమన్నా చాక్లెట్ అనుకున్నారా? నువ్వు అడగి ఏడ్చయ్యా ఏడవగానే షాపుకి పోయి చాక్లెట్లు కొనిచ్చేదానికా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఇస్తారు నీకా? నువ్వు ఇచ్చా మా గౌరవ ఇచ్చా? అసెంబ్లీలో హీనంగా మాట్లాడుండవు చంద్రబాబు నాయుడు గురించి. మీరు ఎంత లేఖితనంగా మాట్లాడారో మాకు తెలుసు, మేము చూస్తున్నాం, మీకు తెలుసు. కానీ ఈరోజు మీకు విపరీతమైన గౌరవం చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఏం చేయాలా? ఎందుకంటే ఆయనకుండే సంస్కారం అంటుంటుంది కాబట్టి. ఆయన నీలాగా సంస్కారహీనుడు కాదు కాబట్టి స్టిల్ యు ఆర్ గెటింగ్ దట్ రెస్పెక్ట్ అండ్ యూ విల్ కీప్ కంటిన్యూ టు గెట్ దట్ రెస్పెక్ట్ బికాస్ దట్ ఈస్ మమ్మల్ని పెంచిన విధానం అది ఇళ్లలో. కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి రాకపోయినా మిగతా 10 మంది ఎమ్మెల్యేలకి, ఏ 10 మంది ఎమ్మెల్యేలకి 8 లక్షల మంది వైసీపీ ఫాలోవర్స్ ఓట్లేశారో వాళ్ళ కోసం ఈ 10 మంది వెంటనే రావాలని, ప్లస్ ఇన్ కేస్ వైఎస్ భారతి గారు ఒప్పుకోకపోతే ఈ 11 మందిలో మా రెడ్లు 6 మంది ఉన్నారు కాబట్టి మా కులస్తులు 1 2 3 4 5 6 అంటే మెజారిటీ మా రెడ్లే ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరిని బుచ్చి ప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డి వీళ్ళని ఎవరినో ఒకరిని వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్గానో ఏదో ఒక పొజిషన్లో తీసుకొని వచ్చి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయాలని మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని బతిమలాడటం లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు వస్తే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతుందో, ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఒక దిశ ఇది చూపించి ఈరోజు ఇండస్ట్రీస్, నిన్న నేను బాబు గారిని కలిసేదానికి పోతే టాటా సన్స్, CCI ఇంతమంది ఉన్నారు.
నాకు ఎంత ఆనందం వేసింది. దట్ ఈస్ వాట్ వి రిక్వైర్. ఈరోజు ఈ రాష్ట్రానికి కష్టపడి మేము చేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ప్లీజ్ రండి, బీ అ పార్ట్ ఆఫ్ దిస్ గ్రోత్, బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్, బీ అ పార్ట్ ఆఫ్ ద సన్ రైజ్ స్టేట్, ద రీఎసర్జెన్స్ ఆఫ్ ది సన్ రైజ్ స్టేట్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వాడెవడో ఈరోజు మార్నింగ్ కూడా ఏదో ప్రెస్ మీట్ చూసా. ఎవరు బా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది, విరుపాక విరుసుక ఏదో ఉండింది అతని పేరా, విరుపాషి. ఆయన రెచ్చిపోతున్నాడు, మా మరారెడ్డికి అన్యాయం జరగద్దు. అన్యాయం జరగద్దురా. అన్యాయం జరిగి ఉంటే భూమి మీద ఉండడు, వాడు చేసిన పనులకి పైన ఉండాలోడు. కానీ మా బాస్ ఒప్పుకోడు కదా, ఆడ చంద్రబాబు ఒప్పుకోడు. అది కరెక్ట్ కాదు. యూ కెనాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన ఒకడు, నీతి నిజాయితీకి మారు పేరైన పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి, ఆయన ఒక సపోర్ట్ టీడికి. ఆల్ ద పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనిపిస్తుంది నాకైతే. యూ కెన్ ఆల్ ద పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనేది ట్రాన్స్లేట్ చేసుకుంటే అర్థమవుతుంది ఇంగ్లీష్లో. ఒక విషయం కూడా చెప్తున్నా, ఇంకోటి చెప్పాడు, డిఐజీ గారు ఏదో మాట్లాడారని నేను చూడలేదు, నేను నిన్న కొంచెం బిజీగా ఉన్నా. కర్నూలులో డిఐజీను నంద్యాలలోనే ఎక్కడో మాట్లాడారని. ఏరే విరూపక్ష నాకు అర్థం కాదు. అదే ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెడతారు ఎవరు, సునీళ్ళు, పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి, వాడికి ఇంగ్లీష్ కూడా రాదు, వాడి చేత పోయి ఢిల్లీలో పెట్టారంటే మీరు ఎంత తెలివిగలరో నాకు అర్థమవుతుంది. నేను అడుగుతున్నా, ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెట్టచ్చు. ఒక డిఐజీ ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే, డిఐజీ నువ్వు టీడీపీ నాయకుడిగా మాట్లాడుతున్నావు అంటారు మీరు. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా టాప్ లీడర్స్, నేను అందరిని అంటోంలే, అట్లీస్ట్ 30-40% ఆఫ్ ఆల్ టాప్ పోలీస్ ఆఫీసర్స్ మీ కార్యకర్తలుగా పనిచేయలే. ఈరోజు టీడీపీ కార్యకర్తలు వాళ్ళు పనిచేస్తున్నారా, లేకపోతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా? ఏదో ప్రెస్ మీట్ పెట్టడం, వాడిస్తాడు, వాడు మా సజ్జలు గారు రాసిచ్చేస్తాడు స్క్రిప్టు, రావడం, పేపర్ ఇట్టు పెట్టుకోవడం, వీటి కూర్చొని చదవడము. ఆలోచించండి రా మాట్లాడేటప్పుడు. అరే వాడు రాసింది కరెక్ట్గా ఉందా అన్న చదువుతారా లేదా? యా, ఎనీథింగ్ ఎల్స్? నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగలేదనేది నేను క్లియర్గా మీకు అందరికి చెప్పా. నెక్స్ట్ ఎవరు అనేది కూడా మనం ఆలోచించాలి. నేను ఆలోచించడంలా, వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలి. ఎస్, నెక్స్ట్ ఎవరున్నారు? వైఎస్ భారతి గారే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ ట్రీట్మెంట్ అంతా అయిన ఈ ఒక 2 ఏళ్ళు అవుద్దో, 5 ఏళ్ళు అవుద్దో, 10 ఏళ్ళు అవుద్దో అతను ఇది బట్టి, ఈ లోపల వైఎస్ భారతి గారిని అధ్యక్షురాలు చేసుకోవడంలో కూడా తప్పలేదు కదా. అది వాళ్ళ కార్యకర్తలు దీని వాళ్ళ ఇది బట్టి, వాళ్ళ ఇష్ట కష్టాలు బట్టి వాళ్ళకి ఇష్టమే ఉంటుంది. ఈ పిచ్చోడిని తీసి మంచోడిని పెట్టుకుంటే మంచిదే కదా. సో డెఫినెట్గా తప్పేంటి? దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వైఎస్ భారతి బికమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వైసీపీ, శాశ్వత అధ్యక్షురాలు. యా, ఎనీథింగ్ ఎల్స్?